ఇలాంటి బ్లౌజులు రోజుకొకటి వస్తే సరిపోతుంది మనకు. ఎందుకంటే ఏ పని చేసి అలసిపోయి తలకాయ నొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. అర్జెంటుగా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. చూడండి ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉంది. ఇది రైట్ సైడ్ది వర్క్ వచ్చిన బ్లౌజు. ఇంత తక్కువ వచ్చింది క్లాత్ అయితే. అసలు ఈ వంకలో ఇంత క్లాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు ఇస్తారో ఈ వర్క్ ఇట్లా తక్కువ రేటుకి ఎందుకు ఇస్తారో అర్థం కాదు అసలు. ఇంకా మన ఆడవాళ్ళం ఏంటంటే ఏడ తక్కువ ఉందంటే అక్కడ ఎగబడైతే పోతాం ఎవరమైనా సరే పక్క. అది ఎట్లుందా ఏందని అయితే చూసుకోము. ఫస్ట్ తక్కువ రేట్ వస్తుందని ఆలోచిస్తాము. ఈ వర్క్ వేసే వాళ్ళు కరెక్ట్ వేసి కరెక్ట్ రేట్ తీసుకోవచ్చు కదా. అసలు ఇట్లా తక్కువ రేట్కి వేసి బ్లౌజులు తక్కువకి ఇచ్చి ఈ సాలిసాలని వర్కులతోనే సాలిసాలని క్లాత్లతో కొట్టి ఇది కనీసం 80 సెంటీమీటర్స్ కూడా లేదు ఈ క్లాత్ అయితే. ఇంకా ఈ సైజు 28 సైజేను. ఇంకా నాలాంటి సైజు అయితే ఇంకా నేను ఏమైపోవాలో నాకైతే అర్థం కాదు. పొద్దున్నే ఈ బ్లౌజ్ పెట్టుకున్న తలకాయ తిరుగుతుంది నాకైతే. ఇలా మీకు కూడా అయ్యే ఉంటుంది. ఇక టైలర్స్ అన్నప్పుడు ప్రతి ఒక్క టైలర్కి అయ్యే ఉంటుంది. ఇలాంటివన్నీ చూడండి ఎలా ఉంది. ఇంకా దీన్ని నేను కుట్టినాక కూడా చూపిద్దామని అనుకున్నా, కానీ కుట్టినాక చూపించలేకపోయినా ఉల్టా వేసి మాత్రం చూపిస్తున్నా. చూడండి లైనింగ్ ఎక్కడికి ఉంది, ఇది ఎంత ఉంది చూసిరా. ఇది పల్టాయించుకున్నాక ఇంత తక్కువ వచ్చింది. అంతా ఇట్లా మన రైట్ సైడ్ జాయింట్లు వేస్తే ఎంత గలీజ్గా అనిపిస్తుంది, కానీ వేయక తప్పదు, మనం ఏం చేయలేము. లెఫ్ట్ సైడ్ కరెక్ట్ వచ్చింది, రైట్ సైడ్ ఇట్లా తక్కువ వచ్చింది. ఇలాంటి బ్లౌజులు దయచేసి ఎవరైనా అమ్మకండి. తెలియని వాళ్ళకి అమ్మి వాళ్ళ దగ్గర తీసుకొని డబ్బులు తీసుకొని మీరు ఇది అయ్యేది ఏముండదు. కాబట్టి కరెక్ట్ వర్క్ వేయండి, కరెక్ట్ రేట్ తీసుకోండి. తెలియని వాళ్ళు తెచ్చుకొని చాలా ఇబ్బంది అయితే పడతారు. తెలియని వాళ్ళు కాదు, మేము కూడా ఒక్కొక్కసారి అయితే మోసపోతాము. ఎక్కడో ఒకక్కడ మోసపోవాల్సిందేను. చూడండి ఎంత గ్యాప్ ఉంది అసలు తెలుసా. ఇంత గ్యాపా, అంత జాయింట్ ముంగడ కూడా కనిపిస్తుంది. ఇంకా నేనైతే ఒకటే పీస్ తీసుకున్నా, ఇటు సైడ్ అటు సైడ్ ఎక్కువ పీస్ తీసుకొని జాయింట్ చేసి వేసుకున్నా. ఫ్రెండ్స్ మీకు వస్తే మీరు ఎలా చేస్తారో కామెంట్స్ పెట్టండి మర్చిపోకుండా. ఇలాంటి బ్లౌజులు తీసుకునేటప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరైనా కొంచెం చూసి తీసుకోండి. ఎందుకంటే మీకు గలీజ్గానే ఉంటుంది, మాకు టైం ఎక్కువ పడుతుంది. ఇంకేమన్నా అంటే కుట్టరాదేమో చేయరాదేమో ఇలా కుడతారు అనుకుంటారు. కానీ ఎప్పుడు వచ్చే కస్టమర్కి అయితే తెలుస్తుంది ఈమె ఎప్పుడు ఎలా కుడుతుంది, మంచిగానే కుడుతుంది కదా అనేసి. కొత్త వాళ్ళు అనుకో ఈమెకు రాదేమో అని అనుకుంటారు. బాయ్ మరి.